నమస్తే, వెల్కమ్ టు న్యూస్ ఖాన్. నేను రాజశేఖర్. ఇక వివిధ వార్తాపత్రికల ప్రధాన ముఖ్యాంశాలు ఒకసారి చూద్దాం. ముందుగా ఈనాడుకు వెళ్దాం. ఈనాడుకు సంబంధించి విరాళాల్లో ధారాళం అనే ఒక ప్రధాన హెడ్లైన్ కనిపిస్తుంది. భారీగా ఎన్నికల బాండ్లను కొన్న కంపెనీలు, ఇక వ్యక్తులు మొత్తం విరాళాలు 11,670 కోట్లు అంటూ కూడా ఒక ప్రధాన వార్త కనిపిస్తుంది. కేంద్ర ఎన్నికల సంఘానికి 2 కొత్త కమిషనర్లు అంటూ మరొక వార్త కనిపిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో ఇక్కడ జ్ఞానేశ్వర్ కుమార్, సుఖ్బీర్ సింగ్ సంధు అంటూ కూడా ఇద్దరు చిత్రపటాలు కూడా వేసినటువంటి పరిస్థితి. అలాగే జమ్లికి సై రామ్నాథ్ కోవింద్ కమిటీ ఏకగ్రీవ సిఫార్సు తొలుత లోక్సభ, అసెంబ్లీలకు, ఆ తర్వాత స్థానిక సంస్థలకు రాష్ట్రపతి ముర్ముకు నివేదిక ఇచ్చినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇక డిఎస్సికి ముందే టెట్ మే 20 నుంచి జూన్ 3 వరకు మధ్యలో ఇక డిఎస్సి సంబంధించి టెట్ నిర్వహించబోతున్నారు. అటు ఇటు ఎవరటో అనే ఒక ప్రధానంగా హెడ్లైన్ కనిపిస్తుంది. డీకే శివకుమార్తో భేటీ అయ్యారు మల్లారెడ్డి అని కుమారుడు, అల్లుడు. ఇక జితేందర్ రెడ్డి ఇంటికి వెళ్ళారు సీఎం రేవంత్ రెడ్డి. వరుసగా బీఆర్ఎస్ పార్టీ ఖాళీ అవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో అవన్నీ కూడా సంకేతాలను చెప్పుకోవచ్చు. ఇది ప్రధానంగా ఈనాడుకు సంబంధించి. అలాగే నెక్స్ట్ మనం ఆంధ్రజ్యోతి చూద్దాం. ఆంధ్రజ్యోతికి సంబంధించి ఇక విషయం దాచి సమాచారం ఇచ్చిన అసలు సంగతి వెల్లడించిన ఎస్బీ అంటూ కూడా ఒక వార్త కనిపిస్తూ ఉంది. 2029 జమిలీ అని ఒక ఆశ్చర్యార్థకం పెట్టి ఒక వార్త హెడ్లైన్ ఇచ్చారు. ఇక్కడ 3 అంచెల ఎన్నికలు 2 దశల్లో జరపాలి. తొలుత లోక్సభ, అసెంబ్లీ ఎన్నికలు, తర్వాత 100 రోజుల్లో స్థానిక సంస్థలకు ఒకే దేశం ఒకే ఎన్నికలకు పచ్చజెండా అనే ఒక వార్త హైలైట్ అవుతుంది. అలాగే టెట్ ఉందోచ్చు అనే ఒక వార్త కనిపిస్తుంది. మెగా డిఎస్సి ముంగిట టీచర్ పోస్టుల ఆశావాహులకు సర్కారు శుభవార్త. సీఎం ప్రత్యేక చొరవతో టెట్పై నిర్ణయం. ఈ నెల 20న విడుదల కన్నా నోటిఫికేషన్ ఒక వార్త హైలైట్ అవుతుంది. అలాగే ఆపరేషన్ రేవంత్ ఎన్నికల లక్ష్యంగా ఫోన్ ట్యాపింగ్కు పాల్పడ్డ ప్రణీత్ కొద్ది నెలల ముందు నుంచి పెద్ద ఎత్తున నిఘా ఓఎస్పీ ఎస్ఐబి అప్పటి చీఫ్ ఆదేశాలతో జరిగినట్టు మొత్తం సంబంధించి 100 ఫోన్లు ట్యాప్ చేశా మాజీ డిఎస్పీ ప్రణీత్ చెప్పినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అలాగే శుభవార్తను చెప్పుకోవచ్చు. పెట్రోల్ ధరలు తగ్గాయి. పెట్రోల్ డీజిల్పై ₹2 తగ్గినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. నేటి ఉదయం 6 గంటల నుంచి అమల్లోకి వచ్చినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. సో అలాగే ఈసీ కమిషనర్గా సుఖ్బీర్, జ్ఞానేష్ కుమార్ ఇద్దరు కూడా దానికి సంబంధించి వార్త హైలైట్ అవుతుంది. అలాగే కాంగ్రెస్లోకి జితేందర్ రెడ్డి, నేటి నుంచి వాహనాలకు టీజీ అనే ఒక వార్త కూడా కనిపిస్తుంది. ఇక జితేందర్ రెడ్డి కాంగ్రెస్లోకి రాబోతున్న సీఎం రేవంత్ రెడ్డి కలిసినటువంటి పరిస్థితి. డీకే శివకుమార్కు కలిసిన మల్లారెడ్డి, కొడుకుతో కలిసి బెంగళూరుకు కర్ణాటక డిప్యూటీ సీఎం భేటీ, పార్టీ మారుపై ఊహాగానాలు, వ్యాపార లావాదేవీలని చెప్పినటువంటి మల్లారెడ్డి పరిస్థితి కనిపిస్తుంది. నేడు హైదరాబాద్కు మోదీ రాక మల్కాజ్గిరి నియోజకవర్గంలో రోడ్ షో, అనంతరం రాజ్భవన్కు, అక్కడే బసార్, రేపు నాగర్ కర్నూల్, 18న జగిత్యాల సభ, ఎన్నికల ప్రచారంలో కమలం దూకుడని చెప్పుకోవచ్చు. ఇక తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ దావంటూ కొన్ని సర్వేలు చెప్పినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. 17 లోక్సభ స్థానాల్లో 10 హస్తానికే, బీజేపీ 4, బీఆర్ఎస్ 2, మజ్లిస్ 1 అని సర్వేలు చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. పీట దెబ్బకు కదిలిన పీఠం అనే ఒక వార్త హైలైట్ అవుతుంది. యాదాద్రి గుట్ట ఆలయ ఈవో బదిలీ, కొత్త ఈవోగా భాస్కరరావు నియామకం. ఇక ఒకే ఎత్తులో ఉండే 10 పీటలు కూడా కొనుగోలు చేస్తున్నాడు. ఇక ప్రోటోకాల్ వివాద నేపథ్యంలోనే చర్యలు తీసుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మనకు వార్త హైలైట్ అవుతుంది. అలాగే నెక్స్ట్ సాక్షి చూద్దాం. సాక్షికి సంబంధించి వలస రాజకీయం అనే వార్త హైలైట్ అవుతుంది. బీఆర్ఎస్ కీలక నేతలకు కాంగ్రెస్, బీజేపీ గాలం అనే వార్త కనిపిస్తుంది. అలాగే మే 20 నుంచి టెట్ అనే ఒక వార్త కనిపిస్తుంది. డిఎస్సి దరఖాస్తుల స్వీకరణ గడువు పెంపు, జూలై 17 నుంచి 30 వరకు డిఎస్సి. ఇక చేరికల ప్లాన్, గ్రేటర్ ఎమ్మెల్యేలు, ఇతర కీలక నేతలు కాంగ్రెస్లోకి చేర్చుకునే అవకాశం మనకు వార్త కనిపిస్తుంది. అలాగే గ్రూప్ 1 దరఖాస్తు గడువు 16 వరకు పొడిగింపు. అలాగే నేటి నుంచి టీజీ రిజిస్ట్రేషన్లు అంటూ మంత్రి పొన్నం చెప్పినటువంటి వార్త కనిపిస్తుంది. నేడు రాష్ట్రానికి ప్రధాని మోదీ రాక, సాయంత్రం మల్కాజ్గిరిలో రోడ్ షో, రేపు నాగర్ కర్నూలు బహిరంగ సభ వార్త హైలైట్ అవుతుంది. అలాగే మరో ఇద్దరికి కేసీఆర్ గ్రీన్ సిగ్నల్. మల్కాజ్గిరి లోక్సభ అభ్యర్థిగా రాగిడి లక్ష్మారెడ్డి, ఆతనం సక్కు ఆదిలాబాద్కు సంబంధించి ప్రకటించినటువంటి పరిస్థితి. అలాగే ఎలక్షన్ కమిషనర్గా సుఖ్బీర్ సంధు, అలాగే జ్ఞానేశ్వర్ సంబంధించి వార్త కనిపిస్తుంది. ఇక ప్రజాక్షేమం, సంక్షేమం, అభివృద్ధి ప్రభుత్వం లక్ష్యం అంటూ కూడా ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీని కాంగ్రెస్ పార్టీ నెరవేరుస్తుందంటూ స్పీకర్ ప్రసాద్ కుమార్ చెప్పినటువంటి వార్త. 6కు 100 మార్కులు ఎప్పుడు, అందరి నోట 6 గ్యారెంటీలు, కాంగ్రెస్ ప్రభుత్వానికి నేడుతో 100 రోజులు అంటూ కూడా వార్త ప్రధానంగా హెడ్లైన్ అయి ఇక్కడ కనిపిస్తున్నటువంటి పరిస్థితి సాక్షికి సంబంధించి కనిపిస్తుంది. సగం బాండ్ల నిధులు బీజేపీకి అంటూ ఒక వార్త కనిపిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. చివరిగా వెలుగు చూద్దాం. వెలుగుకు సంబంధించి యాదగిరిగుట్టలో, కొత్తపేటలో ఒకే సైజులో ఉండే 10 కొనుగోలు చేసిన ఆలయ అధికారులకు వార్త హైలైట్ అవుతుంది. 11లో జరిగిన ఘటనపై ఉన్నతాధికారులు సీరియస్. ఇన్ఛార్జ్ ఈవో రామకృష్ణరావుపై వేటు పడింది. కొత్త ఈవోగా భాస్కరరావు నియామకమైనటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది. ఇలా మల్కాజ్గిరిలో మోదీ రోడ్ షో, అలాగే బీఆర్ఎస్లోకి బీఆర్ఎస్ ఖాళీ, కాంగ్రెస్ బీజేపీలోకి గులాబీ లీడర్ల క్యూ అనే ఒక వార్త హైలైట్ అవుతుంది. సిఏఏను అడ్డుకోలేరు, సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ను రద్దు చేసే ఛాన్సే లేదని కేంద్ర హోంమంత్రి అమిత్ షా చెప్పినటువంటి పరిస్థితి వార్త కనిపిస్తూ ఉంది. అలాగే కేసీఆర్ చెప్పిన 6 ఆగట్లని కూడా దీంట్లో బీఆర్ఎస్కి ఖాళీ వార్తలు మనకు ఒక అనుసంధానం చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇంకా కేసీఆర్ అన్న కొడుకు కన్నారావుపై భూ కబ్జా కేసు అనే ఒక వార్త, 18 బీఆర్ఎస్ నేతలపై కూడా అంటూ ఒక వార్త కనిపిస్తుంది. మే 20 నుంచి జూన్ 3 మధ్య టీఎస్ టెట్, 27 నుంచి ఏప్రిల్ 10 వరకు దరఖాస్తులు, గ్రూప్ 1 దరఖాస్తు గడువు పెంపు, సింగరేణిలో 327 పోస్టులు అనేది కూడా వార్త అవుతుంది. అలాగే గొర్రెల స్కామ్లో మరో ఇద్దరు అరెస్టు, పశుసంవర్ధక శాఖ జేడీ
అంజిలప్ప, అసిస్టెంట్ డైరెక్టర్ కృష్ణయ్య అక్రమాలకు పాల్పడినట్లు ఏసీబీ నిర్ధారణకు వార్త కనిపిస్తోంది. మెగా కొన్న ఎలక్టరల్ బాండ్లు 966 కోట్ల రూపాయలు, దేశంలోనే రెండో స్థానం అంటూ వార్త కనిపిస్తుంది. పెట్రోల్ ధరలపై ₹2 తగ్గింపు అనే వార్త కనిపిస్తుంది. చివరిగా బెంగళూరు కాంక్రీట్ జంగల్ అంటూ ఒక వార్త కనిపిస్తుంది. 50 ఏళ్లలో భారీగా పెరిగిన నిర్మాణాలు, పెద్ద సంఖ్యలో చెట్లు నరికేసి అభివృద్ధి పనులు, ఇక అడుగంటిన భూగర్భ జలాలు అంటూ ఒక వార్త ప్రమాద హెచ్చరికగా కనిపిస్తున్నటువంటి పరిస్థితి. బెంగళూరులో నీటి ఎద్దడి కనిపిస్తున్న నేపథ్యంలో వార్త హైలైట్ అయింది. ఇక చూద్దాం, దీనికి సంబంధించి పూర్తి విశ్లేషణ అందించేందుకు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు కృష్ణమూర్తి మనకు అందుబాటులో ఉన్నారు. ఎస్ కృష్ణమూర్తి గారు నమస్తే. ఎస్ ప్రధానంగా చూసుకుంటే బీఆర్ఎస్ పార్టీ ఖాళీ కాబోతుంది. వరుసగా జితేందర్ రెడ్డిని సీఎం రేవంత్ రెడ్డి నన్ను కలిసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. పార్టీలోకి ఆహ్వానించారు. మల్లారెడ్డి అటువైపు డీకే శివకుమార్తో కలిసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. పూర్తిగా బీఆర్ఎస్ పార్టీ ఖాళీ కాబోతుంది. బీజేపీకి ఇటువైపు కాంగ్రెస్ పార్టీకి వరుసగా వలసలు రోజు మనకు వార్తల్లో నిలుస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. వైపు అభ్యర్థులే కష్టమైనటువంటి పరిస్థితి బీఆర్ఎస్ పార్టీ. సో ఏంటి అసలు ఏం జరుగుతుందో పూర్తిగా ఏమంటారంటే ఇచ్చిందే మళ్ళీ రాబోతుందా, తను ఏం చేశాడో రాజకీయాల్లో తనకు అదే జరుగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. పూర్తిగా ఎలా ఉండబోతుంది అంటారు? ఖచ్చితంగా నీవు నేర్పిన విద్య మీరు రాజకీయాల్లో కేసీఆర్ ఏవైతే అవలక్షణాలన్నిటి ప్రవేశపెట్టి ప్రయోగాలు చేసిందో అవన్నీ కూడా మళ్ళీ ఆయనకు తిరిగి కొడుతుందని చెప్పచ్చు. పార్టీ ఫిరాయింపులం కానీ లేదంటే ఎల్పీలే రద్దు చేయించుకొని తన పార్టీలో విలీనం చేయించుకోవడము ఏదైతే జరిగిందో అదే జరగబోతుంది. రేపు ఎల్పీ రద్దయినా, టీఆర్ఎస్ ఎల్పీ రద్దయినా ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు. టీఆర్ఎస్ ఎల్పీలో ప్రస్తుతము టీఆర్ఎస్ పార్టీకి ప్రస్తుతము 38 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. దాంట్లో 20 మంది ఎమ్మెల్యేలు పార్టీ ఫిరాయిస్తే ఆ ఎల్పీ గుర్తింపు రద్దయ్యే అవకాశం ఉంది. కాబట్టి అది జరిగిన ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు. ఇవన్నీ కూడా కేసీఆర్ అధికారంలో ఉన్నప్పుడు ఇతర పార్టీలను చీల్చడము, ఇతర పార్టీ నాయకులను పార్టీలో చేర్చుకోవడము, ప్రలోభాల బుద్ధి చేర్చుకోవడం ఏవో చేసిందో ఇప్పుడు అదే జరుగుతుంది. రేపు జరగబోయేది అదే మనం గమనించవచ్చు. ఇప్పటికీ ఒక 8 మంది ఎమ్మెల్యేలు సీఎంలో నేరుగా కలిసి వాళ్ళు మాట్లాడారు. 5 మంది చూస్తా ఉన్నారు ఎప్పుడు అవకాశం వస్తారు సీఎం కలిసేందుకు. రేవంత్ రెడ్డి గేట్ ఓపెన్ చేస్తే వస్తారు, ఎప్పుడు గేట్ ఓపెన్ చేస్తారు, ఎప్పుడు పోదామని చూస్తా ఉన్నారు. ఈ నాకు అంటే మనకున్నటువంటి సమాచారం ప్రకారంగా ఈ లోక్సభ ఎన్నికల ముందే ఈ ఫిరాయింపు జరిగే అవకాశాలు కనిపిస్తా ఉన్నాయి. పార్టీ బీఆర్ఎస్ ఖాళీ అవుతుందంటే కారణం ఏంటంటే ఓటమి అనేది ఈ పార్టీలకు సహజం. కానీ ఓటమి తర్వాత పార్టీలో నాయకులను కాపాడుకునేందుకు అధినేత ఎవరైతే ఉన్నారో ఆయన కొంత ప్రయత్నాలు చేయాల్సిన అవసరం. పోయడం ఆపేయలేదు, ఉంటే ఉన్నంతో నడిపిద్దాం అని మొన్ననే ఆయన చేశాడు చిన్న దొర. కాబట్టి ఈ దొరతనానికి, అహంకారానికి జరుగుతున్నటువంటి దీంట్లో కొంత సంఘర్షణ గురవుతా ఉన్నారు. మానసిక సంఘర్షణ, మానసిక ద్రోహ గురవుతా ఉన్నారు బీఆర్ఎస్ గురవుతున్న వారందరూ కూడా పక్క చూపులు చూస్తా ఉన్నారు. వాళ్ళకు పక్క పార్టీలు ఆహ్వానం పలుకుతా ఉన్నాయి. కాబట్టి బీఆర్ఎస్ ఖాళీ అవుతుంది. మనం ఎప్పుడు చెప్పాం, ఎన్నికల ఫలితాలు వచ్చిన వెంటనే చెప్పాం ఖచ్చితంగా బీఆర్ఎస్ ఖాళీ కాబోతే త్వరలోనే అదే జరగబోతుంది. కాబట్టి పార్టీ నాయకులు అన్నప్పుడు ఓటమిని కూడా జీర్ణించుకొని భవిష్యత్తులో గెలుపు కోసం ఏ రకమైనటువంటి విధానాన్ని అవలంబించాలి, రాజకీయ పోరాటం ఏ రకంగా ఉండాలి, ప్రజల మన మనసును దోచుకోవాలంటే అన్న ఊహంతో ఉండాలి. కానీ ఆ వ్యూహం అనేది అక్కడ కనిపించట్లేదు, లోపించింది. కాబట్టి ఆ పార్టీ కాలవుతుంది. ఇదే సమయంలో లోక్సభ ఎన్నికలకు సంబంధించిన అభ్యర్థుల విషయంలో కూడా బీఆర్ఎస్ కొంత వెతుకులాటకు దిగింది. అసెంబ్లీ ఎన్నికల్లో 2 నెలల ముందు అభ్యర్థులను ప్రకటించిన బీఆర్ఎస్ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ, బీజేపీ అయితే పూర్తి స్థాయిలో అభ్యర్థులు ఒక 2 సీట్లు మాత్రమే కొంత ఉన్నాయి. దాంట్లో వాళ్ళు తప్ప మిగతా అంటే 15 స్థానాలను బీజేపీ ప్రకటించింది. నేటి వైపు కాంగ్రెస్ కూడా పూర్తి స్థాయిలో అంటే ఇప్పటికీ 4 ప్రకటించారు. మిగతా అభ్యర్థులను ఈ సాయంత్రం రేపు ప్రకటించే అవకాశం. కానీ బీఆర్ఎస్ ఇంతవరకు 8 మంది అభ్యర్థులు ప్రకటించారు, మిగతా అభ్యర్థులు ప్రకటించారు. కాబట్టి ఇంకా ఎవరు పోటీ చేస్తారు, కనీసం పలానా చోట పలానా వాళ్ళు ఉన్నారు పోటీ చేసేందుకు, ఈ నియోజకవర్గం నుంచి ఇదిగో ఇంతమంది అభ్యర్థులు వాళ్ళ నుంచి ఎవరు బెస్ట్ అనేది కూడా వెతకడానికి వాళ్ళకు అవకాశం లేకుండా పోతుంది. పోటీ చేయమని పిలిస్తే కూడా పోటీ చేసేందుకు వెనుకంజ వేస్తాం. అంటే ఈ రకంగా
అభ్యర్థులు కరువైన నేపథ్యంలో బీఆర్ఎస్ పరిస్థితిలో ఎదుర్కొంటుంది. కొంత గడ్డు పరిస్థితి ఉందని చెప్పొచ్చు ఆ పార్టీ. ప్రచారంలో కూడా ఎవరు వెళ్తారు, ప్రచార బాధ్యతలు ఎవరు తీసుకుంటారు? కేసీఆర్ కొంత సిక్కయ్యారు, తుంటిలో విరిగి కొంత సిక్కయ్యారు. మున్పట్లాగా జనానికి తిరిగేందుకు అవకాశం లేదు. రోజుకు ఒక సభ పాల్గొంటే కొంత ఎక్కువ. అంటే ప్రస్తుతం ఉన్న ఆరోగ్య రీత్యా ఎవరు తీసుకుంటారు గెలుపు బాధ్యతను, ప్రచార బాధ్యతను? కేటీఆర్ తీసుకుంటాడా? స్పష్టత లేదు. హరీశ్రావు తీసుకుంటారా? స్పష్టత లేదు. ఎవరు తీసుకుంటారు? కృష్ణమూర్తి గారు పూర్తిగా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి పరిస్థితి చేయి దారిపోయింది అనుకోవచ్చు. ఎందుకంటే పూర్తిగా చేయి దాటిపోవడానికి కేసీఆర్ స్వయంకృత అపరాధం కొంతవరకు అయితే, అహంకారం కొంత కారణమైతే, పూర్తిగా కేటీఆర్కి బాధ్యతలు అప్పగించడం ఇప్పుడు ఇంత జరుగుతూ ఉన్నా కూడా ఉన్నటువంటి నాయకులు, ఎందుకంటే కీలక పదవులు ఇచ్చి 10 ఏళ్ల పాటు ఉన్నతంగా ఉన్నటువంటి పార్టీలు వ్యవహరించిన నేతలు కూడా వెళ్ళిపోతున్నటువంటి పరిస్థితి, సైదిరెడ్డి లాంటి నేతలు వెళ్ళిపోయినటువంటి పరిస్థితి. సో అంటే పూర్తిగా ఎక్కడ చూసుకున్నా కూడా ఉన్నటువంటి పరిస్థితులు కనిపిస్తాయి. కీలకంగా నేతలు చాలా వరకు చక్రం తిప్పిన నేతలు వెళ్ళిపోతున్నటువంటి పరిస్థితి. ఇంత దుర్భర పరిస్థితికి బీఆర్ఎస్ పార్టీ వచ్చిందంటే మీరు అన్నట్లు పూర్తిగా రానున్న కాలంలో కనుమరుగయ్యే అవకాశాలు ఏమైనా కనిపిస్తున్నాయా? ఉన్నటువంటి చాలా వరకు నేతలు మిగతా పార్టీల నుంచి వచ్చిన వారు ఉన్నారు. సో ఇప్పుడు అదే వలసలు కొనసాగుతున్నటువంటి పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంది. సో ఎక్కడ కూడా దిద్దుబాటు చర్యలు తీసుకున్నటువంటి పరిస్థితి కూడా కనిపించట్లేదు. మీరు అన్నట్లు పార్టీకి సంబంధించి భవితవ్యం ఎలా ఉండబోతుంది అంటారు? ఎప్పుడు కూడా రాజకీయాల్లో ఏక వ్యక్తి పాలన అనేది పనిచేస్తారు, ఏక కుటుంబ పాలన కూడా పనిచేస్తారు. మనం గతంలో అనేక పార్టీలు చూసాం. మనం ఎన్నో పార్టీలు వచ్చినాయి, పోయినాయి. ఇట్లా వచ్చి అట్లా పోయే పార్టీలు చాలా ఉన్నాయి. కానీ బీఆర్ఎస్ లో మీరు అన్నట్టుగా కొంతమందికి కీలక బాధ్యత ఇచ్చారు. అది కేవలం చెప్పుకోవడానికి బోర్డు పెట్టుకోవడానికి మాత్రమే పనిచేసినాయి. కానీ నిర్ణయాలు, క్షేత్రస్థాయిలో నిర్ణయాలు మాత్రం అధినేత సంబంధించిన కుటుంబీకులు మాత్రమే తీసుకునే అవకాశం ఉంటాయి. ఎగ్జాంపుల్, హోంమంత్రి బాధ్యత ఇచ్చారు, కానీ హోంమంత్రి కానిస్టేబుల్ బదిలీ చేసే బాధ్యతకు అధికారం లేకుంది. కీలకమైన వాడు ఆర్థిక మంత్రి ఉన్న నిర్ణయాలను కూడా కేసీఆర్ తీసుకునేవాడు. ఆర్థిక మంత్రి కూడా లేదు ఏం నిర్ణయాలు తీసుకుంటూ ఏ పథకాలు వస్తున్నాయంటే చెప్పుకోవడానికి మాత్రమే. నేను ఆర్థిక మంత్రిని, నేను హోం మంత్రిని, నేను పలానా మంత్రిని అని చెప్పుకోవడానికి మాత్రమే. అధికారంలో ఉన్నప్పుడు కూడా ఈ అంశాలు వెలుగులోకి వచ్చినాయి, చాలా వరకు పేపర్లో చర్చకు వచ్చినాయి. రైట్. ఇంకొక అంశం మాట్లాడదాం. ప్రధానంగా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి చతికిల పడినటువంటి పరిస్థితి కనిపిస్తుంది, వలసలు కొనసాగుతున్నాయి, భవితవ్యం తెలియబోతుంది. ఇంకోటి 6కు 100 అయినా అంటే ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ 6 గ్యారంటీలతో 100 రోజుల్లో ఒక డెడ్ లైన్ విధిస్తూ కూడా ప్రజలకు ఖచ్చితంగా గ్యారంటీ ఇచ్చినటువంటి పరిస్థితి. సో 100 రోజులు కూడా నేడుతో పూర్తయినటువంటి దాదాపుగా కాంగ్రెస్ పార్టీ అన్ని హామీలు కూడా ప్రజలకు చేర్చినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో ఈ మధ్యన కూడా పూర్తిగా పథకాలు కూడా ప్రారంభించినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇక కొన్ని బ్యాలెన్స్ ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. దాన్ని ఏ విధంగా చూడొచ్చు అంటారు? అంటే ఇది కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి మాట దాదాపుగా నిలబెట్టుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో అది విజయంగా భావించవలసిన అవసరం ఉందా? దానికి సంబంధించి మీరేమంటారు? హామీలలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలలో ఒకే ఒక హామీ ఇంకా నెరవేర్చాల్సిన అవసరం ఉంటుంది, రైతు రుణమాఫీ. రైతు రుణమాఫీ విషయంలో కాంగ్రెస్ పార్టీ ఇంకా స్పష్టత ఇవ్వాల్సిన బాధ్యత ఉంది. ఈ అన్ని హామీల కన్నా అది చాలా పెద్ద హామీ. అంటే ప్రధానంగా 3 అంశాలు ఉన్నటువంటి పరిస్థితి. అంటే 6 గ్యారంటీల్లో 13 హామీలు ఇచ్చినటువంటి పరిస్థితి. అందులో 3 ఉన్నటువంటి రైతు భరోసా, విద్యా భరోసా, పెన్షన్ల పెంపు, అంటే ఇవి కూడా ఉన్నటువంటి తదితర కొన్ని హామీలు ఇంకా బ్యాలెన్స్ ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అంటే కేవలం గత ప్రభుత్వంలో జరిగినటువంటి అనిశ్చితిని చక్కదిద్ది కార్యరూపం దాల్చడంలోనే కొంతవరకు ఇవి జరగలేదు అనుకోవచ్చు మనం పూర్తిగా. అంటే బడ్జెట్ విషయంలో కానీ లేకపోతే కొన్ని శ్వేతపత్రాలు రిలీజు గత ప్రభుత్వంలో అవకతవకల మూలనే జరగలేదు అన్నటువంటి కోణంలో ఏమైనా ఉండే అవకాశం ఉందంటారా? అంటే మన ప్రభుత్వాన్ని తప్పు పట్టేందుకు మనం ఇక్కడ మాట్లాడలేదు. ఉన్నంతలో ప్రభుత్వం కొంత మెరుగైన పాలన అందించిందని చెప్పొచ్చు. గత ప్రభుత్వం కంటే 10 ఏళ్ల ప్రభుత్వం కంటే కొంచెం మెరుగైన పాలన అందించిందని చెప్పొచ్చు 100 రోజులు. కానీ ప్రధానమైన సమస్య రైతాంగానికి ఎదుర్కొన్నటువంటి సమస్య రైతు రుణమాఫీ. ఈ విషయంలో కూడా నిన్న బ్యాంకర్స్ సమావేశం పెట్టారు ఆర్థిక మంత్రి పట్టు విక్రమార్క గారు. వాళ్ళలో మాట్లాడారు, రైతు రుణమాఫీ విషయంలో వడ్డీ మాఫీ చేయండి అని ఆలోచన చేయండి చెప్పారు. కొంత మాట్లాడారు, అది కొంత సానుకూలంగా వచ్చింది అని చెప్పేసి వార్తలు వస్తా ఉన్నాయి.
అంటే బ్యాంకర్స్ సంబంధించిన ఆర్బీఐ నిబంధనల మేరకు వివరించాల్సిన అవసరం. ఆర్బీఐ ఏ మేరకు రైతుల విషయంలో సానుకూలంగా ఉండబోతుంది, రాష్ట్ర ప్రభుత్వం ఏ రకంగా రుణమాఫీ చేయబడింది, అంటే 2 లక్షల రుణమాఫీ చేస్తామని చెప్పారు ఏకకాలంలో. అది ఇప్పుడు ప్రారంభమైనటువంటి టాస్క్ రాష్ట్ర ప్రభుత్వం మీద ఉంది. పెన్షన్ల పెంపు కూడా వచ్చే అధికారంలోకి వచ్చిన మొదటి నుంచి అమల్లోకి చేస్తామని ఇంతవరకు చేయలేదు. కాకపోతే ఈ నెల నుంచి అమలు చేస్తామంటున్నారు, మార్చి నుంచి అన్నారు. కూడా ఇంతవరకు పెన్షన్ పడ్డాయా లేదా అనేది కొంత సమాచారం తెలుసుకోవాల్సిన అవసరం. ఈ విషయాలు అంటే ఇక్కడ మనం గమనిస్తే విద్యా భరోసాకు సంబంధించిన విషయంలో కొంత పురోగతి జరుగుతూ ఉన్నాయి పనులు. అన్నిటికన్నా ముఖ్యమైనది రైతు భరోసా విషయంలో మన ప్రభుత్వం చర్యలు తీసుకుంటే 100కు 100% చేసినట్టే హామీలు అని చెప్పేసి ప్రజలు విశ్వసించే అవకాశాలు ఉన్నాయి. ఇందుకు సంబంధించిన త్వరలోనే అంటే నోటిఫికేషన్ కన్నా ముందే ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. మరి ఈ రోజు నోటిఫికేషన్ వస్తుంది అంటున్నారు, ఈ రోజు వస్తుందా లేదంటే 18 రావాలి అవకాశం ఉంది. కాబట్టి మరి ప్రభుత్వం ఏ క్షణంలోనైనా రైతు రుణమాఫీకి సంబంధించిన అంశం మీద కొంత క్లారిటీ ఇచ్చే అవకాశం ఉంది. మొత్తంగా 100 రోజుల్లో రేవంత్ రెడ్డి పాలన కానీ కాంగ్రెస్ పార్టీ పాలన ఏదైనా సరే కొంత ప్రజలకు రేవంత్ రెడ్డి మార్కు కనిపించింది. రేవంత్ రెడ్డి మార్కు ఖచ్చితంగా కనిపించింది. ఆయన అనుకున్నటువంటి లక్ష్యాన్ని ఛేదించినట్టు మనం చెప్పుకోవచ్చు. ఏదైతే ఖచ్చితంగా అసాధ్యాలను సుసాధ్యం చేస్తా, మీరు అసాధ్యాలు అంటున్న వారిని కానీ సుసాధ్యం చేస్తా అని చెప్పిందో దాన్ని చేసి చూపించింది, అంతవరకు ఒప్పుకోవచ్చు. పైగా తక్కువ సమయం వ్యవస్థలు సరిదిద్దుకొని ముందుకు వెళ్ళాలనేది చిన్న విషయం కాదు. నిజంగా ఒక కుటుంబంలో వెళ్ళాలంటే కష్టమైనటువంటి అస్తవ్యస్తమైన పాలన ఇవన్నీ ఉన్నాయి. అప్పుల రాష్ట్రము, అస్తవ్యస్తమైన పాలన, అధికార యంత్రాంగం అదుపులో లేకపోవడము, ఇవన్నీ ఉన్న నేపథ్యంలో ఈ రకమైన సాహసాలు చేయడం, ఈ రకమైన సాహసాలు చేసి ఈ రకమైన సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకొని సమర్పరచడం అనేది నిజంగా కృష్ణమూర్తి గారు. ఇంకొక అంశం, యాదగిరిగుట్టలో మొన్న ఒక విషయం జరిగినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో అక్కడ ఆ అంశానికి సంబంధించి పూర్తిగా బాధ్యత తీసుకొని కొత్త ఈవో వచ్చినటువంటి పరిస్థితి, సమానమైనటువంటి 10 పీట్లు కూడా కొనుగోలు చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో దానికి సంబంధించి మాట్లాడాల్సి వస్తే కొత్త ఈవో భాస్కర్రావు నియామకమైనటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో ఆ ఘటన కూడా ఒక రకంగా కాంగ్రెస్ పార్టీ దళితుల్లో అక్కడ అవహేళన చేస్తున్నటువంటి వ్యాఖ్యలు కూడా రావటం, సో కొన్ని దానికి సోషల్ మీడియాలో వచ్చినటువంటి పరిస్థితి కూడా మనం చూసాం. సో ఇక్కడ ఈవోని మార్చడం అనేది ఏ విధంగా చూడొచ్చు అంటారు? అంటే అది పాలనాపరమైన విషయం. ఈవో మొన్న ఏదైతే సీఎం గారు వెళ్ళినప్పుడు కొంత ప్రోటోకాల్ విషయంలో కొంత వివాదం జరిగిందో ఆ అంశంతో పాటు ఆ ఈవో కొన్ని అక్రమాలు పాల్పడ్డారని కూడా తెలుస్తా ఉంది. యాదగిరిగుట్టతో పాటు పరిసర ప్రాంతాల్లో భూముల విషయంలో కానీ ప్రైవేట్ వ్యవహారాల విషయంలో కొంత జోక్యం చేసుకున్నాడు, కొంత ఆయన తన పలుకుబడిని ఉపయోగించుకున్నాడు, అధికార దుర్వినియోగం పాల్పడ్డాడు అని అంతగా ఇంటర్నల్ గా ఆయన మీద ఎంక్వైరీ కూడా జరుగుతూ ఉన్నాయి. యాదగిరిగుట్ట సంబంధించినటువంటి ఈ వ్యవహారంలో ఆయన చేసిన వ్యవహారాలు, ఆయన తరలి ఏం జరిగింది ఆయన పాలనలో అనే అంశం మీద ఇంటర్నల్ గా జరుగుతూ ఉన్నాయి. దానికి ఒకటే ప్రోటోకాల్ సంబంధించిన విషయం కాకుండా మిగతా అంశాలు కూడా కొంత ఉన్నాయి దాంట్లో. రైట్ కృష్ణమూర్తి, ఇంకొక అంశం మనం మాట్లాడగలిగితే, ఇంకొక అంశం, నేటి నుంచి వాహనాలకు టీఎస్ కాస్త టీజీగా మారబోతున్న పరిస్థితి. ఈరోజు సాయంత్రం 5 గంటల తర్వాత పూర్తిగా రిజిస్ట్రేషన్స్ అయినవన్నింటిలో కూడా టీజీగా ఇక్కడ నుంచి రిజిస్ట్రేషన్ కాబోతుందని నిన్న మంత్రి పొన్నం చెప్పినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో ఇక్కడ పొన్నాలు చెప్పిన వ్యాఖ్యలకు సంబంధించి కానీ అంటే నేను పొన్నం ప్రభాకర్ కొన్ని వ్యాఖ్యలు కూడా చేశారు. టీజీ అనేది తెలంగాణ సెంటిమెంటు, ఆ పదాన్ని అందుకే ఉంచామని కొన్ని ఆయన చూపించిన రెఫరెన్స్ కూడా చూపించినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో టీఎస్ అనేది ఎందుకు అసలు పెట్టేటువంటి పరిస్థితి, టీజీగా ఎందుకు మార్చాల్సినటువంటి పరిస్థితి కనిపిస్తుంది? వాస్తవానికి తెలంగాణ ఉద్యోగ సమయంలో తెలంగాణ జేఏసీ కానీ ఉద్యోగ జేఏసీ కానీ మిగతా అన్ని జేఏసీలు కూడా అందరూ కూడా టీజీ అని ఉంచాలి అనుకున్నారు. మాజీ మంత్రి దేవేంద్ర గౌడ్ గారు తెలంగాణ సాధనా సమితి పార్టీ పెట్టారు. పార్టీ పెట్టినప్పుడు ఆయన చాలా వెహికల్స్ కు మార్చారు టీజీ అని. అప్పుడు ఏపీ ఉంటుంది,
ఆంధ్రప్రదేశ్ సంబంధించి ఏపీ ప్లేస్ లో టీజీఎన్ లో స్టిక్కర్ అతికించారు ఆయన. దీనికి కేసీఆర్ కూడా పీజీ ఉండాలి, మన రాష్ట్రం మాకు ఉండాలి, మన తెలంగాణలో ఉమ్మడి రాష్ట్రమైనా సరే తెలంగాణ ప్రాంతంలో వాళ్ళతో పెట్టుకోండి, మన అభిమానాన్ని చాటండి, తెలంగాణ మీద మనకున్న ప్రేమను చాటండి, తెలంగాణ ఆకాంక్షలు తెలియజేయండి అని చెప్పేసి పిలిపించారు కేసీఆర్. టీజీఆర్ పెట్టుకోండి. కానీ అధికారంలోకి వచ్చిన వెంటనే, ముఖ్యమంత్రిగా బాధ్యత స్వీకరించిన వెంటనే టీజీని కాదుగా టీఎస్ గా మార్చారు. టీఎస్ గా ఎందుకు మార్చారంటే టీఆర్ఎస్ పార్టీ పేరు, తెలంగాణ రాష్ట్ర సమితి. తీసేసి టీఎస్ గా పెట్టారని చెప్పేసి కొంత గతంలో అప్పట్లోనే ఆరోపణలు వచ్చాయి. అప్పట్లోనే కొంచెం చర్చ జరిగింది. టీఎస్ ఎందుకు పెట్టాల్సి వచ్చింది టీజీ చేస్తూ, తెలంగాణ అంటే టీజీ రావాలి, తెలంగాణ అంటే టీఎస్ ఎట్లా వచ్చింది, తెలంగాణలో ఎస్ అనే పదం లేదు, ఆయన పదం ఎట్లా వచ్చింది ఎస్ అనే, అంటే కేవలం ఆయన పార్టీ పేరు దాంట్లో ప్రస్ఫుటించాలి కాబట్టి దాంట్లో పెట్టారు అని చెప్పేసి కొంత ఆరోపణలు వచ్చాయి. ఇదే విషయాన్ని ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత దాన్ని సరి చేసింది. ఖచ్చితంగా తెలంగాణలో ఉన్న పదాన్ని టీజీ తెలంగాణ, జీవీఎల్ అని ఏదైతే తెలంగాణ ఉందో, జీవీఎల్ అని తెలంగాణ అని ఉందో ఆ తెలంగాణ మార్చారు. కాబట్టి ఖచ్చితంగా టీజీ అనే పదం సరైనది, సూటబుల్ పదం ఇది ఉండాల్సింది. టీఎస్ అనేది తెలంగాణలో తెలంగాణ స్టేట్ అప్పటి ప్రభుత్వం చెప్పింది ఏంటంటే తెలంగాణ టీఎస్ అంటే తెలంగాణ స్టేట్, తెలంగాణ సర్కార్, మరి తెలంగాణ సర్కార్. ఆంధ్ర మరి ఆ ఏపీ ఆంధ్రప్రదేశ్ ఆ ఏపీఎస్ రావాలి కదా, ఆంధ్రప్రదేశ్ స్టేట్ రావాలి కదా, ఏపీ ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు అసలు అది క్లియర్ గా అనుకూలంగా మార్చినటువంటి విషయం కనిపిస్తుంది. కాంగ్రెస్ పార్టీ దానికి దిద్దుబాటు చర్యలు అనుకోవచ్చు, ఒక రకంగా మార్చినటువంటి పరిస్థితి. సో ఇంకొక అంశం మనం మాట్లాడితే రేపు నేడు రాష్ట్రానికి మోదీ రాబోతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో అమిత్ షా పర్యటన తర్వాత కొద్ది రోజుల సమయంలోనే మోదీ కూడా రాబోతున్నటువంటి పరిస్థితి. రోడ్ షో కూడా ఈరోజు మల్కాజ్గిరిలో ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో పూర్తిగా వ్యూహాత్మకంగా ఇక్కడ వెళ్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మనం నిన్న కూడా మాట్లాడుకున్న మోదీ టూర్కి సంబంధించి రేపు నాగర్కర్లో బహిరంగ సభ ఉండబోతుంది. సో ఇక్కడ ఏం చేస్తాము, ఏం చేయాలనుకుంటున్నాం, విజన్ అంటే పూర్తిగా మోదీ చెప్తున్నటువంటి పరిస్థితి, నేను మాట్లాడినటువంటి పరిస్థితి. సో ఈరోజు రోడ్ షో సంబంధించి ఎలా ఉండబోతుంది అని మోదీ టూర్కి సంబంధించి మీరే ఉంటున్నారు? రోడ్ షోకి సంబంధించి మల్కాజ్గిరిలో దాదాపుగా 1.5 కిలోమీటర్ 1.4 కిలోమీటర్స్ అనుకుంటాను మోడీ రోడ్ షో జరగబోతుంది. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లు ఘనంగా చేస్తామని బీజేపీ ఇస్తున్నారు. ఈరోజు సాయంత్రం బేగంపేట ఎయిర్పోర్ట్ చేరుకున్నటువంటి నరేంద్ర మోడీ నేరుగా మల్కాజ్గిరికి వెళ్తారు. బేగంపేట ఎయిర్పోర్ట్ నుంచి ఒక 15 నిమిషాలు ఎయిర్పోర్ట్ లో పార్టీ నాయకులతో మాట్లాడిన తర్వాత మల్కాజ్గిరికి నేరుగా వెళ్తారు. అక్కడ రోడ్ షోలో పాల్గొంటారు. రోడ్ షోలో పాల్గొన్న తర్వాత 6:30-7 గంటల ప్రాంతంలో రాజ్భవన్ వస్తారు. అక్కడ బస్ చేస్తారు, నైట్ స్టే. ఉదయం 9 గంటలకు నాగర్కర్నూలు వెళ్తారు. అక్కడ 11 గంటలకు జరిగేటువంటి బహిరంగ సభలో పాల్గొని అక్కడ నుంచి ఆంధ్రప్రదేశ్ కు వెళ్లే అవకాశాలు ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ లో ఎల్లుండి జరిగే బహిరంగ సభలో మంగళగిరిలో జరిగేటువంటి బహిరంగ సభలో పాల్గొని మళ్ళీ తిరిగి తెలంగాణకు వచ్చి జగిత్యాలలో జరిగే సభలో పాల్గొనే అవకాశం ఉంది. జగిత్యాల సభ తర్వాత నరేంద్ర మోడీ వెళ్ళారు. ఖచ్చితంగా 15 రోజుల క్రితమే రాష్ట్రానికి వచ్చినటువంటి నరేంద్ర మోడీ రెండోసారి కేవలం 2 వారాల వ్యవధిలో 3 బహిరంగ సభలు, ఒక రోడ్ షోలో పాల్గొనడం అనేది నిజంగా దక్షిణాది పైన తెలంగాణ పైన బీజేపీ ఏ రకమైన ఫోకస్ చేసింది అనే విషయం ఇక్కడ మనకు చాలా స్పష్టంగా తెలుస్తా ఉంది. ఇదే నేపథ్యంలో పెట్రోల్ ధరలకు సంబంధించి 2 రూపాయలు తగ్గించినటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది. పెట్రోల్ రేటు తగ్గడం, పెట్రోల్ డీజిల్ పై 2 రూపాయలు తగ్గడం, అది కూడా కొంతవరకు కలిసి వచ్చే అంశం అనుకోవచ్చు. దాన్ని కూడా ప్రస్తావించే అవకాశాలు ఉన్నాయి అనుకోవచ్చు మనం. ఖచ్చితంగా పెట్రోలు అంశాన్ని ప్రస్తావించకపోవచ్చు నాకు తెలిసి. అంటే జమిలీ ఎన్నికలు కూడా ఒక పూర్తిగా క్లియరెన్స్ వచ్చినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. జమిలీ ఎన్నికలకు సంబంధించి 2029లో 2 దశల్లో చేసుకోవచ్చినటువంటి నిన్న కమిటీకి సంబంధించి రామ్నాథ్ కోవింద్ కూడా ఇచ్చినటువంటి పరిస్థితి కనిపిస్తుంది ద్రౌపది ముర్ముకి. సో దాన్ని ఏ విధంగా చూడొచ్చు? 9 మంది సభ్యులతోటి ఒక కమిటీ ఏర్పాటు చేశారు రామ్నాథ్ కోవింద్ నేతృత్వంలో. అమిత్ షా, గులాం నబీ ఆజాద్ తదితరులు దీంట్లో ఉన్నారు. 8 మంది సభ్యులు, ఒక కార్యదర్శి, మొత్తం 9 మందితోటి కమిటీ ఏర్పాటు చేశారు. ఈ కమిటీ నిన్న దాదాపుగా 280 పేజీల నివేదికను రాష్ట్రపతికి సమర్పించింది. దీంట్లో
వాళ్ళు స్వీకరించిన అభిప్రాయాలతో పాటు మున్సిపల్ చట్టాలు, దాంట్లో ఉన్నటువంటి అంశాలు, ఇవన్నిటిని లోకల్ బాడీకి సంబంధించిన హక్కులు, వాటి బాధ్యతలు ఎలా ఉండాలని మొత్తంగా అసెంబ్లీ ఎన్నికలు 2 దఫాలు జరపాలంటే 100 రోజుల్లో పూర్తి కావాలి ఎన్నికల ప్రక్రియ. మొదటి ఫేజ్ లో లోక్సభ, అసెంబ్లీ, సెకండ్ ఫేజ్ లో లోకల్ బాడీస్ అంటే జిల్లా పరిషత్ అనుకోండి, మున్సిపల్ కార్పొరేషన్ అనుకోండి, మన మండల పరిషత్ అనుకోండి, మిగతా గ్రామ పంచాయతీ, వీటన్నిటి జరిపాయి అన్న కోణంలో రిపోర్ట్ ఇచ్చింది. అంటే దీనికి అంటే వన్ నేషన్ వన్ ఎలక్షన్ అనే కాన్సెప్ట్ లో వెళ్తా ఉన్నారు. కాబట్టి దేశంలో ఏదో ఒక చోట ఎప్పుడు ఎలక్షన్ ప్రక్రియ ఉంటాము. కాబట్టి పార్టీలన్నీ కూడా ఎలక్షన్ కోణంలోనే ఆలోచిస్తున్నాయి. అభివృద్ధి పైన కానీ ప్రజల సంక్షేమం పైన ప్రధాన దృష్టి పెట్టారు. అంటే దీనివల్ల ప్రజల యొక్క సమయం కానీ లేకపోతే ప్రభుత్వ ధనం కానీ వృధా కాకుండా ఉంటుంది. ఒకేసారి ఎన్నికలు అవడం కూడా ప్రజల్లో గందరగోళం కూడా ఉండకుండా ఉండే అవకాశం ఉంటుంది అన్నటువంటి నేపథ్యంలో వెళ్తున్నారా? ఖచ్చితంగా ప్రజాధనం ఎక్కువగా దుర్వినియోగం కాదు, సమయం కూడా వృధా కాదు. అధికార యంత్రాంగం ఎప్పుడు ఎలక్షన్ ఉంటుంది, అధికార ఎప్పుడు కూడా ఒక మొన్న 3 నెలల క్రితం మన దగ్గర అసెంబ్లీ ఎలక్షన్ అయినాయి. అసెంబ్లీ ఎలక్షన్ పూర్తయి కొంతమంది సెట్ అయ్యే లోపలనే మళ్ళీ లోక్సభ ఎన్నికలు వచ్చాయి. అసెంబ్లీ ఎన్నికల 2 నెలల ముందు, తర్వాత 1 నెల, 3 నెలలు అధికారులు ఆ ఎన్నికల్లో నిమగ్నమయ్యారు. మళ్ళీ ఒక 15 రోజులు కరెక్ట్ గా పనిచేసిన మళ్ళీ లోక్సభ ఎన్నికల సంబంధించిన ప్రిపరేషన్ పొందుతారు. అంటే సమీక్షలు అనుకోండి, బదిలీలు అనుకోండి, మిగతా అంశాల మీద వాళ్ళు వెళ్ళాల్సిన అవసరం. పోలింగ్ కేంద్రాలు, పోలింగ్ కౌంటింగ్ కేంద్రాలు, పోలింగ్ బాక్స్ ఈవీఎం తయారీ, వీటికి సంబంధించినటువంటి అంశాల మీద దృష్టి పెట్టింది. అంటే ఇలా కాకుండా అంటే ఇప్పుడు ఇవి కాగానే మన దగ్గర తెలంగాణ సంబంధించి మున్సిపల్ ఎలక్షన్ రాబోతున్నాయి. వెంటనే గ్రామ పంచాయతీ ఎలక్షన్ పెండింగ్ లో ఉన్నాయి. మున్సిపల్ ఎలక్షన్ కానీ జిల్లా పరిషత్, మండల పరిషత్ ఎన్నికలు రాబోతుంది. అంటే ఈ రకంగా వరుసగా ఎన్నికలు రావడంతో అధికారుల యంత్రాంగం పూర్తిగా ఎన్నికల సందర్భాల మీద కూడా దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంటుంది. అలా కాకుండా ఏకకాలంలో ఎన్నికలు తెప్పించి ఒక 3 నెలలు 6 నెలలు ఎన్నికల కోసం వదిలేసి మిగతా 4.5 సంవత్సరాలు పరిపాలన పైన దృష్టి పెడితే పార్టీలు కానీ అధికారులు కానీ సరైన విధంగా పనిచేసేవారిని ప్రజల కోసం పనిచేసేది వీలవుతుంది. ఈ కోణంలో ఆలోచన చేసి 2029 నుంచి ఈ ఎన్నికలు అంటే 1 నేషన్ 1 కంట్రీ 1 ఎలక్షన్ అనే తీసుకురావాలి అన్న ఉద్దేశంతో తీసుకున్నారు. రామ్నాథ్ కోవింద్ గారి నేతృత్వంలో కమిటీ వేశారు. ఆ కమిటీ ఒక రిపోర్ట్ కూడా ఇచ్చింది. ఈ రిపోర్ట్ రాష్ట్రపతి త్వరలోనే పార్లమెంట్ కూడా చర్చ జరిగే అవకాశం ఉంది. 2029 నుంచి అమల్లోకి తీసుకొస్తే నిజంగా ఇటు సమయం వృధా కాదు, అటు డబ్బు వృధా కాదు. ఖచ్చితంగా ప్రజలకు కూడా సరైన పాలన అంతా ఉంది. పార్టీలు ఇచ్చిన వాగ్దానాలు ఏమైనా నెరవేరుతున్నాయి, ఏమైనా పాలన చేస్తా ఉన్నారు, ఏ పార్టీ ఏ రకంగా ఉంటుంది, ఏ నాయకుడు ఏ రకంగా ఉండబోతున్నారు అన్న విషయంలో కొంత స్పష్టత కూడా వచ్చేస్తుంది ప్రజలకు. కాబట్టి గారు అంటే పూర్తిగా కేంద్ర సర్కారు పూర్తిగా వెళ్తున్నటువంటి పరిస్థితి. ఓవైపు కాంగ్రెస్ పార్టీ కూడా విమర్శలు చేస్తుంది. మొత్తానికి దానికి సంబంధించిన నివేదిక అయితే రాబోతుంది. సో భవితవ్యం ఎలా ఉండబోతుంది చూద్దాం. కానీ ఇక్కడ నేను తెలంగాణకు సంబంధించి టెట్కి సంబంధించి ఒక నోటిఫికేషన్ విడుదలైనటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మే 20 నుంచి జూన్ 3 వరకు ఈ మధ్యకాలంలో టెట్ నిర్వహించబోతున్నారు. క్వాలిఫైకి సంబంధించి, డిఎస్సికి సంబంధించి, అలాగే డిఎస్సి నోటిఫికేషన్ సంబంధించి కూడా తేదీ అప్లై చేసుకోవడానికి పెంచినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. గ్రూప్ 1కి సంబంధించి కూడా పెంచినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అంటే విద్యార్థులకు మరింత సులభతరం చేయడానికి సర్కార్ నిర్ణయం తీసుకుంది అనుకోవచ్చు మనం. ఖచ్చితంగా టెట్ విషయంలో కానీ డిఎస్సి విషయంలో కానీ 10 సంవత్సరాలుగా నిరుద్యోగులు ఎదురు చూస్తా ఉన్నారు. మీరు నమ్మరు రాజశేఖర్ గారు, టీచర్ ఉద్యోగం సాధించాలి అని కొంతమంది దీక్షతోటి ఉన్నారు. పెళ్లి చేసుకోలేదు ఇంకా. 35 సంవత్సరాలు పెళ్లి చేసుకోవడం చాలా మంది ఉన్నారు. నేను టీచర్ జాబ్ కొట్టిన తర్వాత పెళ్లి చేసుకుంటా, నేను టీచర్ జాబ్ తప్ప వేరే జాబ్ చేయను, నాకు అవసరం లేదు అని ఉన్నవాళ్ళు చాలా మంది ఉన్నారు మన రాష్ట్రంలో. అలా భీష్మించుకొని కూర్చొని మీరు అన్నట్టుగా ఆ గోల్ కోసం ఉన్నటువంటి పరిస్థితులు కూడా నిజంగా ఉన్నాయండి. అంటే వాళ్ళందరికీ ఇది ఒక మంచిది అవకాశం. అంటే నిరుద్యోగుల జీవితాలు గత ప్రభుత్వం ఎలా ఆడుతుందనే విషయానికి ఒక చాలా మంది చెట్టు పట్టలేదు, చెట్టు లేదు, నేను అనుకున్న జాబ్ కొట్టలేదు అని ఆత్మహత్య చేసుకున్న సంఘటన ఎంతో మంది ఉన్నారు. బలవన్మరాలు మారారు. ఎంతో మంది యువకులు బలిదానాలు చేస్తున్నారు. అంటే
తెలంగాణ కోసం చేసుకున్న బలిదానం అంటే బలిదానాలు లేదు. కేవలం ఉద్యోగం కోసం ఆత్మహత్య చేసుకుని ఆత్మహత్య చేసుకున్న ఎంతోమంది ఉన్నారు. ఎస్, అంటే ప్రభుత్వం సరైన చొరవ తీసుకోకపోవడం వల్ల జరిగినటువంటి ఆత్మహత్యలుగా మనం చెప్పుకోవచ్చు. ప్రభుత్వంలో చిత్తశుద్ధి లోపించిందండి. చిత్తశుద్ధి ఉంటే ఖచ్చితంగా అయ్యేది. నిరుద్యోగుల జీవితాల్లో రాజకీయ కోణంలో ఇప్పుడు కాంగ్రెస్ రాజకీయ కోణంలోనే వాడుకున్నటువంటి వాళ్ళు ఉన్నారు. అంటే రాజకీయ కోణంలో వాడుకొని వాళ్ళతోటి వాళ్ళ జీవితాలతో చిరగట వాడుకున్నారు. మనం మీరు చూడండి, అమీర్పేట ఏరియా కానీ, అశోక్ నగర్ ఏరియా కానీ, లేదా దిల్సుఖ్ నగర్, మీరు ఏఎస్ఆర్ నగర్, ఇక్కడ చూడ కోచింగ్ సెంటర్ దగ్గర ఎంతమంది ఉన్నారు? వేరే వాళ్ళు. మీరు వాళ్ళని కల్పిస్తే కన్నీటి కాలేదు. ఏళ్ళగా ప్రిపేర్ అవుతూ ఎప్పుడు నోటిఫికేషన్ వస్తుందని చూసినటువంటి సందర్భాలు ఉన్నాయి. చాలా సందర్భాలు వారు బాహాటంగా మీడియాతో కూడా పంచుకున్నటువంటి పరిస్థితి గతంలో మనం చూస్తాం. సో ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా వాటన్నిటికీ చెక్ పెట్టే దిశగా ముందుకు వెళుతుంది, వారికి అనుకూలంగా ఉండేలాగా పూర్తిగా నిర్ణయాలు తీసుకుంటుంది అనుకోవచ్చా మనం? ఖచ్చితంగా. మీరు మనం ఈ మధ్య మనం చూస్తా ఉన్నాం వార్తలు ఎక్కువ. ఒకటే అభ్యర్థి 4 జాబులు కొట్టాడు. 4 జాబులు వచ్చాయండి. ఎట్లా వస్తాయి అంటే వాళ్ళు 10 సంవత్సరాలు ఈ జాబ్ వస్తే ఆ కోణంలో కోచింగ్ తీసుకున్నారు, ఆ జాబ్ వచ్చిందే ఆ కోణంలో కోచింగ్ తీసుకున్నారు. ఎట్ ఏ టైం 10 వరకు వాళ్ళు రాస్తా ఉన్నారు, వస్తా ఉన్నారు. మీరు జాబ్ క్యాలెండర్ ప్రకటించి రెగ్యులర్ గా జాబ్స్ ఇస్తే ఈ ఒకరికి 3 ఉద్యోగాలు 4 ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉండవు. ఎందుకంటే ఆయన కానిస్టేబుల్ కావాలి, లేదు అంటే ఒక ఎంఆర్ఓ కావాలి, ఒక టీచర్ కావాలి, ఒక లెక్చరర్ కావాలనుకున్నప్పుడు ఆ కోణంలో ఆయన ట్రైనింగ్ తీసుకుంటాడు, కోచింగ్ ఇస్తాడు, ఆ కోణం స్టడీ చేస్తా ఉంటాడు, ఆయన శిక్షణ పొందుతా ఉంటాడు. అలా కాకుండా కానిస్టేబుల్ అని వేస్తుంది మాపేస్తుంది, గ్రూప్ 1 వేస్తుంది ఆపేస్తుంది, గ్రూప్ 4 వేస్తుంది ఆపేస్తుంది. మన కానిస్టేబుల్ ఉద్యోగాలు చేసే వాళ్ళు, పిహెచ్డీ చేసే వాళ్ళు మన కానిస్టేబుల్ ఉద్యోగాలకు అప్లై చేసుకుని పిహెచ్డీ చేసి. థ్యాంక్ యూ కృష్ణమూర్తి గారు, మీ విశ్లేషణ అందించేందుకు అమ్మాని సమర్పించి ధన్యవాదాలు. ఇది ఇవాల్టి న్యూస్ క్యాన్. రేపటి న్యూస్ క్యాన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు చూస్తూనే ఉండండి అమ్మా న్యూస్, నిజం కోసం జనం కోసం.